చూడంగానే మజా వచ్చిందా? పానిగడ్ కూతురు ఫిగరే. ఊరుకోని రాము. సిగ్గొచ్చేస్తుందిరా. వేసుకుంటారా, వేసుకుని చింపేస్తారా? ఎక్కడ చింపాలో ఎంత కనపడాలో ఆటి వ్యవహారమే వేరండి. నీ కొడుకు ఫుల్ గా కొట్టేస్తున్నాడు మావయ్య. కొత్త పెళ్ళం ముందు ఉంచుకున్న దాని పేరు చెప్పేయాల. ఆట చూస్తావా? గుంటూరు కారం ఎర్రగా ఘాటుగా కనిపిస్తుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మల్టీవర్స్ న్యూస్. ఇప్పుడైతే నేను గుంటూరు కారం మూవీ రివ్యూ అయితే చెప్పబోతున్నా. అందరిలా కాదు, నేను అందరిలా ఒకేలా చెప్పను. నేను ఈసారి మీకు వేరేలా చెప్తా. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మోర్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మూవీ రాగానే ఖచ్చితంగా అయితే పెట్టడానికి ఈసారి ట్రై చేస్తా. ఈరోజు కూడా తొందరగానే పెట్టానని అనుకుంటున్నాను. సాయంత్రం లోపు పెట్టేద్దాం అనుకున్నాను. కాకపోతే మూవీ అయితే నేను మధ్యాహ్నం షోకి వెళ్ళాను కాబట్టి లేట్ అయితే అయిపోయింది. ఇంకా మూవీలోకి వెళ్తే స్టోరీ వచ్చేసి మీకు ఎలా చెప్పను, మీకు ఇప్పటికీ చాలా రివ్యూస్ చూసుంటారు, చాలా చోట్ల వినుంటారు. అత్తారింటి దారి 2 అంటున్నారు అందరూ. అలాగే అనుకోండి, మన హీరో చిన్నప్పుడు వాళ్ళ అమ్మ వదిలేసి వెళ్ళిపోద్ది. ఎందుకు వదిలేసింది వాళ్ళ అమ్మ, మన హీరో ఆ తర్వాత ఏమైంది, మన హీరో ఎందుకు ఆ ఫైట్స్ అవన్నీ చేస్తున్నాడు, హీరోయిన్ ఎలా వచ్చింది, మధ్యలో వెళ్ళి ట్రాక్ ఏంటి, ఇవన్నీ మీరు ఈ మూవీలో చూసి తెలుసుకుంటారు. ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే నాకు నచ్చిన భయ బాగానే ఉంది, ఓకే అనిపించింది. నాకు కొంతమందికి ఉండకపోవచ్చు, నాకైతే నచ్చింది అని చెప్తాను. మూవీ త్రివిక్రమ్ తీసుకెళ్దాం అనుకున్న వే ఓకే బాగానే ఉంది. కాకపోతే కొన్ని ఫాల్ట్స్ ఉన్నాయి, వాటిల్లో కూడా చాలా ఉన్నాయి. ముందు ఒకటైతే ఫస్ట్ అయితే నాకు అనిపించింది చెప్తా. మీనాక్షి చౌదరి క్యారెక్టర్ని కొంచెమే వాడుకున్నారు అనిపించింది, చాలా తక్కువగా వాడుకున్నారు. ఇంకొంచెం ఎక్కువ వాడుకుని ఉంటే బాగుండేది అనిపించింది. ఇంపార్టెన్స్ అయితే పెద్దగా ఏమి ఇవ్వలేదు ఆ క్యారెక్టర్కి. ఎందుకంటే మనకి సాంగ్లో నేను ఎక్స్పెక్ట్ చేశాను, అసలు ఆ కుర్చీని మడత పెట్టే పాట ఉంది కదా, ఇది స్పాయిలర్ అనుకుంటారేమో. స్పాయిలర్ అయితే కాదు, అందరికీ తెలిసింది, ఆల్రెడీ లీక్ చాలా వచ్చి ఉంటాయి. ఆ పాటలో యాక్చువల్లీ మీనాక్షి చౌదరి వస్తుందేమో అనుకున్నా, కానీ శ్రీలీలని తెచ్చారు, పూర్ణాన్ని తెచ్చారు. పూర్ణ ఎందుకు వచ్చింది అర్థం కాదు మధ్యలో. అసలు పూర్ణాన్ని తేవక్కర్లే ఆ సాంగ్లో అసలు, కానీ పూర్ణాన్ని తెచ్చారు. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే మీనాక్షి చౌదరి అలాగే శ్రీలీల ఉంటారేమో అనుకున్నా. కాకపోతే పూర్ణాన్ని మధ్యలో తెచ్చి ఆ సాంగ్ని అనవసరంగా చెడగొట్టారు. అనవసరం పూర్ణ తేడం, ఏదో తేవాలి కావాలని తెచ్చినట్టే తెచ్చారు కానీ అనవసరం. ఇంకోటి మీనాక్షి చౌదరి క్యారెక్టర్కి ఇంపార్టెంట్ లేదు, సరిగ్గా ఇంపార్టెన్స్ అయితే అస్సలు లేదు. ఇంకా శ్రీలీలకి అంటారా, శ్రీలీలకి మరీ పెద్ద ఇంపార్టెన్స్ ఇచ్చారని చెప్పలేము, కానీ స్క్రీన్ మీద ఇచ్చిన టైంలో కొంతమందికి నచ్చి ఉండొచ్చు, కొంతమందికి నచ్చకపోయి ఉండొచ్చు. నచ్చకపోయిన వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు, నచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. కొంతమంది హీరోయిన్ని చాలా తక్కువ వాడుకుంటారు సినిమాల్లో, అలాంటి వాళ్ళకేమో మూవీలో సరిగ్గా వాడుకోలేదు అని వంకలు పెడతాం. ఇలా వాడుకుంటే ఏమో మూవీలో ఎక్కువ వాడేశారంట. ఏది ఎలా చేసినా సరే బాధే వీళ్ళతో కొంతమందితో. సో మూవీలో అయితే శ్రీలీల కరెక్ట్ టైమింగ్లో మంచిగానే వాడుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరీ మూవీ మొత్తం ఏడుపు కొట్టుగా ఉంటే బాగోదు కదా. మూవీలో కనీసం డైలాగ్స్ అయినా ఫైట్స్ అయినా కొంచెం కామెడీ అయినా సరే ఉండాలి. ఇది మరీ ఏడుపు కొట్టు మూవీ అంటే ఎమోషన్ మూవీ అయితే కాదు కదా. ఒకే ఎమోషన్ వేలో తీసుకెళ్తే ఎవరికి మూవీ నచ్చదు. సో త్రివిక్రమ్ సినిమాలు ఎప్పుడు ఏం కొత్త ఏం కాదు, ఇది చాలా సినిమాలు చూసాం, కలేజ చూసాం, అలా వైకుంఠపురం చూసాం, కొత్త ఏం కాదు. ఇలాంటి కామెడీ ఎక్కువ ఉండి అలాగే స్టోరీ మెల్లగా ఎక్కుద్ది త్రివిక్రమ్ సినిమాలవి. అండ్ అలాగే జయరామ్ గారిని నిజంగా ఈయన్ని బాగానే వాడుకున్నారు, ఇంకొంచెం ఎక్కువ వాడుకోవాల్సింది. అదొకటే అనిపించింది. ఎందుకంటే జయరామ్ గారు రాధేశ్యామ్ తర్వాత నాకైతే బాగా కనిపించారు, నిజంగా చాలా బాగా. ఎక్కువ సినిమాల్లో రాధేశ్యామ్ నుంచే నాకు కనిపించారు నేను గమనించిన దాని ప్రకారం. అండ్ వెన్నెల కిషోర్ రోల్ని బాగానే వాడుకున్నారు, కామెడీ పరంగా వాడుకున్నారు, అలాగే సైడ్ రోల్ కింద కూడా బాగానే వాడుకున్నారు అని చెప్పొచ్చు. ప్రకాష్ రాజ్ గారు సినిమాకి మెయిన్ పిల్లర్ ఎవరైనా ఉన్నారంటే ప్రకాష్ రాజ్ గారే. ఈయనొక్కడు చాలు సినిమాకి, ఈయనొక్కడే మొత్తం సినిమాని నడిపించాడు చెప్పాలంటే. ఈయనకి మంచి రోలే ఇచ్చారు, ఒక విలన్ని పెట్టి తీయాల్సిన రోల్లో ఇంకా అంటే ఇంకెలా చెప్పినాము బాగానే తీశారని చెప్పుకోవచ్చు. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది క్యారెక్టర్ అయితే. కొంచెం క్యారెక్టర్కి బాగా ఆ జుట్టే కొంచెం బ్లాక్గా పెట్టుంటే బాగుంది అనిపించింది అంతే, అదొకటే అనిపించింది, ఇంకేం అనిపించలే.
అండ్ రమ్యకృష్ణ గారు సెకండ్ పిల్లర్ అని చెప్పుకోవచ్చు ఈ మూవీకి. ఆమెని బాగానే వాడుకున్నారని చెప్పుకోవచ్చు. ఎమోషన్ సీన్స్ బాగా పండే, నాకైతే నా పరంగా అయితే ఎమోషన్ సీన్స్ బాగానే పండే అని చెప్పుకోవచ్చు. కొంతమంది అంటారు ఎమోషన్ సీన్స్ ఏం బాగాలే భయ్యా అని. అలాంటి వాళ్ళకి ఏం చెప్తానంటే ఎమోషన్ సీన్స్ ఇక్కడ బాగానే తీశారు, కానీ దాన్ని ప్రజెంటేషన్ చేసే విధానంలో ఇంకొంచెం ఎక్కువ ప్రజెంట్ చేస్తుంటే బాగుంది అనిపించింది. అది ఒక్కటే తప్పించి ఇంకా అంతకు మించి ఏమీ లేదు. సినిమా ఓవరాల్గా సినిమాలో ఫైట్ సీన్స్ చూసుకుంటే ఫైట్ సీన్స్ మీకు 1-2 నచ్చి ఉండొచ్చు, కానీ అన్నీ నచ్చుతాయని చెప్పను, కొన్ని నచ్చకపోయి ఉండొచ్చు. మ్యాక్సిమం మొత్తం బాగానే ఉన్నాయి. కానీ సినిమాని ఫస్ట్ అరగంట చూసిన వాళ్ళకి నచ్చింది అనుకో, ఫస్ట్ అరగంట చూసారనుకో, ఆ అరగంట నచ్చితే కొంతమంది ఏమనుకుంటారంటే ఆ అరగంట తీసుకెళ్ళినట్టే సినిమా మొత్తం తీసుకెళ్ళింటే బాగుండి అనిపించింది అంటారు కొంతమంది. కానీ అలా తీసుకెళ్ళి ఉంటే అసలు నచ్చకపోయి ఉండొచ్చు కదా. ఎందుకంటే ఇప్పుడు మూవీని ఒకటే స్టైల్లో తీసుకెళ్ళడం కన్నా కొంచెం కామెడీ, ఎమోషన్, అలాగే ఒక కమర్షియల్ సినిమాలా తీసుకెళ్దాం అనుకున్నాడు, ఒక మాస్ ఎలిమెంట్తో, మాస్ డైలాగ్స్తో త్రివిక్రమ్ గారు. సో అలాగే తీసుకెళ్లారని చెప్పుకోవచ్చు. అక్కడక్కడ మీకు కలేజా, పోకిరి, అలాగే అత్తారింటి దారేది గుర్తుకొస్తుందేమో, గుర్తుకొస్తుంది ఖచ్చితంగా, ఎందుకంటే ఇతను తీసినాయి కదా అవన్నీ. రీమిక్స్ అంటారా, కొన్ని చోట్ల రీమిక్స్లు ఉన్నాయి, కొన్ని మరీ ఎక్కువ కదా, 2-3 అనుకోండి. అంటే మనకి బ్రో సినిమాలో ఎలాగా వేరే పాటలు వేయడం, ఈ సినిమాలో అలాగే కొన్ని అయితే ఉన్నాయి. ఓవరాల్గా సినిమా అయితే నాకైతే ఓకే అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఫస్ట్ డే చూస్తుంటే, నేనైతే ఫస్ట్ డే ఇలాగ మ్యాట్నీకి అయితే వెళ్ళడం జరిగింది కాబట్టి మ్యాట్నీ చూసి రివ్యూ అయితే చేయడం జరుగుతుంది. నేను ఈ మూవీకి ఓవరాల్గా రేటింగ్ ఇచ్చేది 7.5 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి. ఎందుకంటే నాకు చిత్రం కదా, మీనాక్షి చౌదరిని సరిగ్గా వాడుకోకపోవడం, ఆ సాంగ్లో పూర్ణాన్ని తెచ్చిపెట్టడం, అలాగే కొన్ని డైలాగ్స్ ఇంకొంచెం ఎక్కువ పెట్టాల్సింది అనిపించింది. మూవీ రన్ టైం కొంచెం పెరిగిన ఫ్యామిలీకి ఖచ్చితంగా నచ్చుద్దనే చెప్తా. ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుద్ది. ఇంకేం చెప్పడానికి ఇంకా పెద్దగా ఏం లేవు, కానీ మూవీ సాంగ్స్ ఇంకొంచెం బాగా రాసుకొని ఇంకొక సాంగ్ పెట్టినా పర్లేదు అనిపించింది. సాంగ్స్ ప్లేస్మెంట్స్ బాగున్నాయి, కరెక్ట్గానే పెట్టారు. యాక్చువల్లీ కొన్నిసార్లు సాంగ్స్ ప్లేస్మెంట్లు తప్పు అయితే, కానీ కరెక్ట్గానే ఉంది. కొంతమంది అత్తారింటి దారి 2 అంటారు కాబట్టి అత్తారింటి దారి 2 అనే అన్నాం మనం కూడా. ఇది కూడా అత్తారింటి దారి 2 బాగుంది. ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన సినిమా అని చెప్తా. ఇది కనుక చూడకపోతే మీరు ఇంకో 3 సంవత్సరాల వరకు మహేష్ బాబుని మళ్ళీ థియేటర్స్లో అయితే చూడలేరు. ఎందుకంటే నెక్స్ట్ మూవీ రాజమౌళి గారితో ఉంది కాబట్టి, రాజమౌళి గారు అంటే తెలుసు కదా, మరి 2-3 సంవత్సరాలు ఖచ్చితంగా మూవీ షూట్కే సరిపోద్ది. ఆ తర్వాత ఆ మూవీ రిలీజ్ అయ్యాక మళ్ళీ ఇంకో మూవీ షూటింగ్కి ఇంకొన్ని సంవత్సరాలు పడుతుంది అన్నమాట. అంటే ఇంకో 4 years వరకు మహేష్ బాబు గారు ఇంకో బయట సినిమా చేయడానికి వీల్లేదు, చెయ్యరు. ఇంకేం చెప్పట్లేదు. ఓవరాల్గా ఇదే చెప్తాను నేను. మూవీ అయితే నాకు నచ్చింది. ఎవరు ఏ రివ్యూస్ చూసినా మీరు పట్టించుకోకుండా ఈ రివ్యూ చూసి వెళ్ళినట్టయితే మీరు ఖచ్చితంగా మంచి ఫీలింగ్తో బయటకు వస్తారు థియేటర్కి వెళ్ళి. అండ్ హనుమాన్ మూవీ రివ్యూ కూడా మన ఛానల్లో వస్తుంది. రీసెంట్గా వచ్చిన మూవీ రివ్యూస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, వీలైతే వెళ్ళి ఒకసారి లుక్ చేయండి. ఇంకా సపోర్టింగ్ క్యారెక్టర్స్లో అందరినీ బాగానే వాడుకున్నారు, కొంతమందిని వాడుకోవాల్సింది అనిపించింది. ఇది వేరే టాపిక్, వేరే విధంగా మాట్లాడుకుందాం వేరే వీడియోలో. అండ్ ఇంతటితో రివ్యూని అయితే ముగిస్తున్నాం. మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా రివ్యూస్ అండ్ వీడియోస్ మన ఛానల్ అప్డేట్స్తో పాటు ఉన్నాయి. ఎవరైనా విజిట్ చేయకపోతే వీళ్ళు విజిట్ చేయండి. మళ్ళీ కూడా నెక్స్ట్ వీడియో, అంతవరకు గుడ్ బై.